హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇది చూస్తున్నారు కదండి, మీగడ మొత్తం కలెక్ట్ చేసి పెట్టానండి ఒక డబ్బాలో. ఇది 15 డేస్ నుంచి 20 డేస్ స్టోర్ చేసిన మీగడ అనమాట. మాకు ఇక్కడ మంచి పాలు దొరుకుతాయన్నమాట. హైదరాబాద్లో ఉన్నా కూడా మాకు లీటర్ వచ్చరికి 85 రూపీస్ అనమాట. మీగడ చాలా బాగా వస్తుందండి. ఈ మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. బౌల్లో వేసేసుకున్న తర్వాత కవ్వంతో ఒక 10 నిమిషాలు చిలికితే మనకి వెన్న వచ్చేస్తుంది అనమాట. చాలామంది మిక్సీలో వేస్తారు. మిక్సీలో కన్నా కూడా నాకు ఇలా కవ్వంతో చిలకటమే ఇష్టం అన్నమాట. ఇది 10 నిమిషాలు వచ్చేస్తుంది. 10 నిమిషాలు ఎలా వస్తుందంటే, నేను వాడేసిన అంతకుముందు మనం రోజు డైలీ పెరుగు వాడుకుంటాం కదండి, దానిలో మిగిలిపోయిన పెరుగు కూడా తీసుకెళ్ళి నేను ఇలా మేగడ డబ్బాలు వేసేస్తాను అన్నమాట. అదే మనకి చిలికేటప్పుడు తొందరగా మేకడైతే పడిపోతుంది అన్నమాట. పెళ్ళైన కొత్తలో నేను బయట దుర్గా గీ అలా వాడేదాన్ని. అది నచ్చేది కాదు నాకు. మా అమ్మ అంత పెళ్ళి కాకముందు అమ్మ ఎప్పుడు హోమ్మేడ్ నెయ్యే వాడేవాళ్ళు అన్నమాట. ఇంకా అది నచ్చలేదని చెప్పి ఇలా నేను ప్రతి సంవత్సరం పెళ్ళై 14 ఇయర్స్ అవుతుంది. పెళ్ళైన తర్వాత 2 మంత్స్ నుంచే నేను ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. నేను మళ్ళీ మీకు మేగడ పడిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తానండి ఒకసారి. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనం నెయ్యి చేసుకునే ఒక 2-3 అవర్స్ ముందైతే బయట పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, జస్ట్ మనం కవ్వంతో ఇలా అంటే తొందరగా మనకి వచ్చేస్తుంది అనమాట. పెద్ద రిస్క్ ఏం అనిపించదు మనకి. ఆల్మోస్ట్ అలా వచ్చేసినట్టే. ఇది కూడా ఒక 2 మినిట్స్ గట్టిగా చిలికితే కనుక వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక టిప్ మట్టుకేనండి మీకు. చూసారు కదండి, ఇక్కడైతే మనకి మేగడ వచ్చేసింది అనమాట. దీనికి ఒక్కసారి ఒక యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే మనకి మేగడ అనేది పడుతుంది అన్నమాట. దీనిలో ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకు మేగడ మొత్తం పైకి ఫ్లోట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాను అనమాట. ఒక్కసారి మనం కవ్వంతో ఇలా అంటే మనకి ఇక్కడ వెన్నంతా పైకి ఫ్లో అయిపోతుంది అనమాట. దీనికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదండి. చూసారు కదండి, ఇప్పుడు దీని అందరినీ మనం వేరే గిన్నెల్లోకి సపరేట్ చేసుకొని కొంచెం ఒకసారి వాటర్ 2-3 టైమ్స్ వాటర్తో కడిగేసుకొని దాన్ని మనం స్టవ్ మీద వేడి చేసుకోవడమే అనమాట. నీకు అది కూడా చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నెయ్యి వచ్చేసింది అనమాట. మనకి ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి, సపరేట్ చేసేసుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి. ఇలా మనం నెయ్యి మొత్తాన్ని వెన్న మొత్తాన్ని సపరేట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి ఇలా చిన్న చిన్న ఉండసులా కట్టుకోవడం వల్ల మనకి వాటర్లో వేసినప్పుడు మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట వాష్ చేసుకోవడానికి. లర్నర్స్ ఎవరైనా కూడా ఈజీగా హోమ్మేడ్ గీ తయారు చేసుకోవచ్చండి. పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. బయట కల్తీ నెయ్యిలు వాడుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే కూడా ఇలా హోమ్మేడ్ నెయ్యి అయితే మనకి బాగుంటుందన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అండి, ఇలా మొత్తం మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. మేగడ మొత్తం వేరే గిన్నెలో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకు వాష్ చేసుకోవాలంటే, మనం పాల మీద మేగడ వేస్తాం కాబట్టి తీసి కొంచెం స్మెల్ లాగా వస్తుంది. పెరుగు మీద మేగడ వేసిన వాళ్ళు కూడా కంపల్సరీ వాష్ చేసుకుంటారు. ఎందుకంటే మనం 10-15 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి స్మెల్ అదో రకంగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా వాటర్లో మనం శుభ్రంగా వెన్న మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ మనం వాష్ చేసుకుంటే కనుక స్మెల్ అనేది మనకి పోతుందన్నమాట. ఇలా మొత్తం మనం వాష్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అవ్వడానికి మనకి మినిమం 45 మినిట్స్ 50 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఇలా మేగడ చేయగా వచ్చిన మజ్జిగని ఏం చేస్తారో కనుక మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అయితే పాల మీద మేగడ మనం పెరుగు తోడేసినప్పుడు పెరుగు మీద మేగడ కలెక్ట్ చేస్తారనమాట. నేనైతే పాల మీద మేగడ కలెక్ట్ చేసుకుంటాను. మనకి పాల మీద మేగడ ఎందుకు కలెక్ట్ చేస్తానంటే, మనం రాత్రిపూట పాలు కాగబెట్టేసుకుంటాం కాబట్టి అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని మీద ఏమైనా చిల్లుల ప్లేట్ లాంటిది పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా థిక్గా మందంగా ఉండే లేయర్ అయితే ఫామ్ అవుతుందన్నమాట. నేను అలా కలెక్ట్ చేసుకుంటాను మేగడని. చూస్తున్నారు కదండి, ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మొత్తం ఇలా
మొత్తం లిక్విడ్గా ఫామ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు బాగా మరిగించుకోవాలి మనము. ఇక్కడ చూసారు కదండి, ఇది బాగా మరిగనివ్వాలన్నమాట. మరిగిన తర్వాత మనకి ఇక్కడ నెయ్యి అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి సౌండ్ వస్తుంది కదండి దీనిలో, మనకి బుడబుడబుడ సౌండ్. ఆ సౌండ్ మొత్తం కంప్లీట్గా ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెయ్యి రెడీ అయిపోయిందని తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నేను మీకైతే ఆ సౌండ్ వినిపిస్తానండి. ఇలా ఈ సౌండ్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి నెయ్యి వచ్చేసరికి లైట్ గ్రీనిష్ కలర్లో, ఎల్లో కలర్లో వస్తుందండి. అప్పుడు మనకి నెయ్యి అయిపోయినట్టు అనమాట. ఇలా మొత్తం మనకి నెయ్యి కొంచెం సపరేట్ అయిన తర్వాత ఇలా మనం జాలి పెట్టుకొని వేరే గిన్నెలో సపరేట్ చేసేసుకోవాలండి. లేదంటే మనం స్టీల్ గిన్నెలో, అంతకుముందు స్టీల్ గిన్నెలో పెట్టాం కాబట్టి ఇలా అడుగంటేస్తుంది అనమాట. మనం అలా కాకుండా సగం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత నెయ్యిని వేరే సపరేట్ కొంచెం అడుగు మందం ఉన్న గిన్నెలో పెట్టేసుకుంటే కనుక మనకి నెయ్యి అడుగంటదన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ 50% కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు అంతకుముందు విన్నారు కదా, ఈ సౌండ్ మొత్తం ఆగిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలంటే అప్పుడు మనకి నెయ్యి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. దీనిలో కొంతమంది నెయ్యి స్టోర్ చేసుకోవడం ఉంచుకోవడం కోసమని మెంతులు, కరివేపాకు వేస్తారండి, మంచి ఫ్లేవర్ రావడానికి అని చెప్పి, స్మెల్ రావడానికి. అలాగే నేనైతే మెంతులో వేస్తానండి. ఎక్కువ రోజులు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్మెల్ అలాంటిది ఏమీ రాకుండా బాగుంటుంది అనమాట నెయ్యి. నేనైతే ఇక్కడ దీనిలో కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, మొత్తం ఇలా రెడీ అవుతుందన్నమాట. స్మెల్ అయితే మంచి భలే వస్తుందండి, బాగుంది స్మెల్, నెయ్యి స్మెల్ బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు మనకి సౌండ్ కూడా మొత్తం ఆగిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వేరే టీ స్టెయినర్ పెట్టుకొని వడకట్టుకొని వేరే కంటైనర్లోకి మార్చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఫైనల్గా నెయ్యి అయితే వచ్చేసింది. ఇది మినిమం కేజీ బావ్ అయితే ఉంటుందండి. ఈ డబ్బా వచ్చేసరికి నాకు కేజీన్నర డబ్బా అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. నెయ్యి మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి వెంటనే టీ స్ట్రైనర్తో వెంటనే సపరేట్ చేసేసుకున్నాను అనమాట. మనం అది అలా గిన్నెలోనే ఉంచడం వల్ల మనకి వేడికి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ నేను వెంటనే చేంజ్ చేసుకున్నాను. ఈ డబ్బా వచ్చేసరికి నాకు కేజీన్నర డబ్బా అండి. ఇది మ్యాక్సిమం కేజీ వరకు నెయ్యి వచ్చిందండి నాకు. నేను అన్నిటికీ ఇంట్లోనే నెయ్యి వాడతాను తప్ప నుంచి ఇంకా బయట ఎక్కడ సపరేట్గా కొనండి. నాకు ఇది సరిపోతుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉండగానే మళ్ళీ నాకు ఇంకొకసారి బ్యాటర్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching, Andy. Bye bye.